వైష్ణవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్లీ అండి. Thank you, sir. తెలుగు సినిమాలో ఒక తెలుగు అమ్మాయి ఇంత బరువైన పాత్ర ఎంచుకొని ప్రేక్షకులకు ఒక మంచి ప్రేమ కథ, ఓకేనా, వినిపిస్తుందా? సో ఒక తెలుగు అమ్మాయి ఇంత బరువైన పాత్ర ఎంచుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ క్యారెక్టర్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఈ పాత్ర మోయగలరు అనిపించిందా? ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ సాయి రాజేష్ సార్ బిలీవ్ సార్. అంటే ఫస్ట్ నేను బేబీ మూవీకి వచ్చినప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండింది. అంటే ఇంతకుముందు వింటూ ఉంటాం కదా మనం మన లైఫ్లో, ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఈ పిల్ల యూట్యూబర్, ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్, ఏం చేయగలుగుతుంది, ఏమంత లేదు అది అంటే సమ్వేర్ లోపల ఇన్సెక్యూరిటీ ఫీడ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లో. ఫస్ట్ ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఆ మైనస్ ఏదైతే ఉందో అది సాయి రాజేష్ సార్ వల్ల అది హెల్ప్ అయింది నాకు తీసేయడానికి బ్రెయిన్లో నుంచి. అండ్ వాట్ ఐ బిలీవ్ ఇస్ బేబీకి ఏవైతే రైటింగ్ సాయి రాజేష్ సార్ రాసినారో, అంటే నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్ వుడ్ కనెక్ట్. అంటే చాలామంది యాక్టర్స్ కష్టపడుతూనే ఉంటారు సార్ మంచి రోల్ రావడానికి, మంచి ఛాన్స్ రావడానికి, టు ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్. నేను అదే ఫీల్ అయినా. అంటే ఇంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఇంత మంచి ప్రొజెక్షన్ అంటే నేను ఏం చేయగలుగుతానో చూపించుకునే ఒక ఆపర్చునిటీ, పెద్ద ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయినా. అంటే ఈ మధ్యకాలంలో అంటే చాలామంది మనం న్యూస్లో చూస్తుంటాం, చాలామంది అంటే సినిమా జరిగిన సంఘటనలన్నీ కథలుగా మన తెర మీద వచ్చాయి. సో అమ్మాయిలు అబ్బాయిలు చీట్ చేయడం, అమ్మాయిలు మోసపోవడం అనేది మనం రోజు న్యూస్లో చూస్తున్నాము. చాలామంది డైరెక్టర్లు అవి కథలుగా సినిమాలు తీసేయడం జరిగింది. సో ఇందులో మీ క్యారెక్టర్ అనేది బయట నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తా, లేదంటే అమ్మాయిల మీద ఇంకెక్కువ ఎఫెక్షన్ క్రియేట్ చేయగలుగుతుంది? సో నెగిటివిటీ పాజిటివిటీ అని పక్కన పెడితే సార్, బేబీ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. ఇప్పుడున్న రియల్ లైఫ్లో ఇప్పుడున్న సంఘటనల నుంచి బేస్ చేసుకొని వచ్చిన స్క్రిప్ట్ ఇది. అంటే బేబీలో ఒక అమ్మాయి లైఫ్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. అసలు లైఫ్ ఆ అమ్మాయిది ఈ ఇద్దరు అబ్బాయిల వల్ల ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, అది పాజిటివ్గా పోతుందా, నెగిటివ్గా పోతుందా, లేదా ఈ అమ్మాయి వీళ్ళిద్దరు లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకేం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం చూపించినాం అనమాట. బేబీ ఇద్దరిలో ఎవరిని దక్కించుకుంటుంది అది మీరు జూలై 14th వరకు వెయిట్ చేయాలి సార్. ఆడియన్స్ హృదయాన్ని దక్కించుకుంటుంది.